శివదేవుని కథా ప్రారంభము. ఓ భక్తులారా, తెలుగుదేశంలో ఒకానొక గ్రామంలో బీదవాడైన శివయ్య అనే పేరుగల బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. అతడు రాజేశ్వరి అనే ఆమెని పెండ్లాడి కాపురం చేస్తూ ఉండేవాడు. కొంతకాలానికి ఆ దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె పుట్టారు. పుత్రుడి పేరు సదాశివుడు, అలాగే పుత్రిక పేరు దాక్షాయిని. వారు చాలా పేదవారు అవడం వల్ల శివయ్య రోజూ కూడా భిక్షాటన చేసి భార్యాబిడ్డలను పోషిస్తూ ఉండేవాడు. ఇలా కొంతకాలం గడిచింది. తర్వాత శివయ్య తన భార్యతో ఇలా చెప్పాడు: మనం ఈ దరిద్రావస్థను భరించలేకపోతున్నాం. నేను తిరుపతి పుణ్యక్షేత్రానికి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శనం చేసుకుని కష్టపడి కొంత ధనం సంపాదించి తిరిగి వస్తాను. నీవు మన ఇద్దరి పిల్లలను జాగ్రత్తగా చూస్తూ ఉండు అని శివయ్య ప్రయాణమే వెళ్తూ ఉండగా ఒక ముస్లిం బ్రాహ్మణుడు ఎదురై, ఎవరు నాయనా నీవు అని అడగగా శివయ్య ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు: మహానుభావ, ఆ కనిపిస్తున్న పల్లె నా గ్రామం. చాలా బీదవాడిని. ఒక భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సంపాదించింది చాలక దరిద్రబాధ భరించలేక తిరుపతికి వెళ్ళి ధనాన్ని సంపాదించాలనే తలంపుతో ఇల్లు విడిచి బయలుదేరాను అని చెప్పగా ఆ ముసలి బ్రాహ్మణోత్తముడు నవ్వుతూ ఇలా చెప్పాడు: ఓయి వెర్రినాయనా, తిరుపతికి వెళ్ళినంత మాత్రాన, ప్రభు దర్శనం చేసినంత మాత్రాన నువ్వు ధనం సంపాదించుకోగలవా? నీకు సకల ఐశ్వర్యాలు ఇచ్చి వ్రతకథ ఒకటి చెబుతాను, శ్రద్ధగా విను అని చెప్పగా శివయ్య, పుణ్యపురుష, అది ఏ దేవుని కథయో ఆ చెట్టు నీడలో కూర్చుని వివరించండి స్వామి అని వేడుకున్నాడు. దానికి ఆ బ్రాహ్మణోత్తముడు శివదేవుని కథ చెప్పడం ప్రారంభించాడు. వంగదేశాన్ని పాలిస్తున్న సూరసేన మహారాజు గారికి గుణవంతురాలైన ఒక పుత్రిక ఉంది. ఆ బాలామణి పేరు సీమంతిని. సీమంతిని చిన్ననాటి నుండి శివదేవుని యందు అపారమైన భక్తి కలదై పూజలు చేస్తూ ఉండగా ఈ విషయం యాజ్ఞవల్క మహాముని భార్య అయిన మైత్రేయి తెలుసుకుని తానే స్వయంగా సీమంతునికి సోమవార వ్రత మహత్యాన్ని వివరించి చెప్పడానికి సూరసేన మహారాజు పట్టణానికి బయలుదేరి వచ్చి వ్రత విధానం సీమంతునికి తెలియజేసి వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి రాజకుమార్తె సోమవార వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తూ సదాశివుణ్ణి పూజిస్తూ వ్రతకథ చదువుకుంటూ దినదిన ప్రవర్ధమానమయ్యింది. ఇలా ఉండగా అంగదేశాన్ని ఇంద్రసేనుడు అనే మహారాజు పాలిస్తూ ఉండేవాడు. ఆ రాజుకు చంద్రాగదుడు అనే ఒక కుమారుడు ఉన్నాడు. ఆ చిన్నవాడు సకల విద్యలు నేర్చుకుని పెండ్లి ఈడుకు వచ్చాడు. చంద్రాగదునకు వివాహం చెయ్యాలనే ఆలోచనతో ఇంద్రసేన మహారాజు తన కొలువులో ఉన్న మంత్రి, పురోహిత సామంతులతో యువరాజైన